హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మరి మనం పోయిన వారం వ్యాపారం ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అనే విషయాల గురించి మనం డిస్కస్ చేసాం. మరి ఈ వారం వచ్చేసి మనం పేరు గురించి, లోగోస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే చాలామంది చాలా పెద్ద పెద్ద పేర్లు పెడుతుంటారు. ఒకప్పుడు మనం తీసుకుంటే తిలక్ ఆర్ట్ స్టూడియో అని చెప్పి ఇలా మనకి ఆర్ట్ స్టూడియో అని చెప్పేసి ఉండేది మన స్టూడియోస్‌కి. ఈరోజు స్టూడియోస్ ఉన్నది తక్కువ, ఫ్రీలాన్సింగ్ ఉన్నది ఎక్కువ. సో మనకేమైపోయింది, ఆర్ట్ బదులు డిజిటల్ స్టూడియో వచ్చింది, డిజిటల్ అని వచ్చింది, డిజిటల్స్ అని వచ్చింది. ఇలా చాలాగా పేర్లు మారింది. స్టిల్ నౌ విజువల్ ఫిలిం, వెడ్డింగ్ ఫిలిం ఇలా మనకి మన పేరు పక్కన ఒక చిన్న ట్యాగ్ లైన్స్ లాగా వస్తుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి చదువుకున్న వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా ఈజీగా పలికే పేర్లను పెట్టగలిగితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, నోటెడ్ ఉంటుంది, ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మన మార్కెట్లో చిన్నగా ఉండాలి, బెస్ట్‌గా ఉండే నేమ్ సెలెక్ట్ చేసుకొని పెట్టగలిగితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక జీమెయిల్ తీసుకోవాలనుకోండి, పూర్తి పేరుతో జీమెయిల్ టైప్ చేయలేరుగా. కాబట్టి వెబ్సైట్ తీసుకుంటే పెద్ద వెబ్సైట్ చేయలేరుగా. ఇప్పుడు నేనున్నాననుకోండి, ఎడిట్ పాయింట్ 9 లెటర్స్, ఎడిట్ పాయింట్ ఇండియా జస్ట్ ఇట్లా కొట్టేయగానే నా వెబ్సైట్ వచ్చే విధంగా, అంటే ప్రొనౌన్సియేషన్ ఇచ్చే విధంగా నేను కొన్ని పేర్లు అనేది నేను క్లియర్గా పెట్టుకున్నాను. దాని ద్వారా మార్కెట్లో నాకు ఈజీ ప్రొనౌన్సియేషన్ అవుతుంది. కాబట్టి నాకు ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది, సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదే మన బ్రాండ్ నేమ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఎంసీ శేఖర్ గారు ఉన్నారు. తను సిగ్మా అకాడమీ చేస్తున్నప్పుడు అతన్ని సిగ్మా శేఖర్ అనే పిలుస్తారు. అంటే ముందు అతని షార్ట్ నేమ్, కంపెనీ నేమ్ పెట్టి తర్వాత అతని పేరు పిలుస్తారు. నన్ను ఎడిట్ పాయింట్ రమేష్ అని పిలుస్తారు, ఇంటి పేరుతో పిలవరు. అలాగే మీ యొక్క ఫోటోగ్రఫీ నేము మీ బ్రాండ్ అవ్వాలి. దానికి ఏం చేయాలనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. 2, పేరు పెట్టిన తర్వాత దానికి మేజర్గా ఒక వెబ్సైట్ అనేది, ఒక ఈమెయిల్ అనేది, ఒక ఫేస్బుక్ పేజ్, ఒక ఇన్స్టా పేజ్, ఏ సోషల్ మీడియా ఉన్నాయో అవన్నీ కూడా అదే పేరుతో వస్తున్నలా చూసుకొని అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవడం ఫస్ట్ బేసిక్ రూల్స్. దాని తర్వాత అసలు మనం పెట్టిన పేరుకి లోగో ఎలా ఉండాలి. ఒకప్పుడు సింబల్స్ వేసి, ఫోటోలు వేసి ఇలా చాలా లోగోస్ చేశారు. బస్ట్ ఇప్పుడున్న ట్రెండింగ్ వచ్చేసి టెక్స్ట్తో లోగోలు అనేది ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది. టెక్స్ట్ లోగోలు, సపోజ్ మీరు సోనీ, నికాన్, కెనాన్ ఏది తీసుకున్నా కూడా టెక్స్ట్లోనే వాళ్ళు ఒక చిన్న సింబల్ని యాడ్ చేస్తారు. రిలయన్స్ తీసుకోండి, ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ పేరులో ఉన్న ఏదో ఒక అక్షరం దగ్గర ఒక లోగోని యాడ్ చేస్తారు. అలాగే మీరు కూడా మీ లోగోని తయారు చేయండి. ఎందుకంటే ఆ లోగో చూడగానే అర్థమైపోవాలా అది మీ కంపెనీ. ఎందుకంటే మీరు ఒక్కొక్కసారి చూడండి, ఏదైనా రిలయన్స్కి వచ్చినప్పుడు ఒక చిన్న సింబల్ వేసి, చిన్న సింబల్ వేయాలంటే ఐకాన్ ఆ సింబల్ వేస్తారు. అలాంటి సింబల్స్ మనం వాడగలిగినాం. అండ్ కలర్స్ అండి, అట్రాక్టివ్ కలర్స్ ఏమున్నాయి, కలర్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, ఏ కలర్ కాంబినేషన్ ఇవ్వాలి. ఎందుకు లోగో కలర్స్లోనే చాలామంది కలర్ సెలెక్షన్ చేస్తారు అంటే, అక్కడ కలర్ సెలెక్షన్ ఒక 3 కలర్స్, 2 కలర్స్, 5 కలర్స్ ఎక్కడైతే సెలెక్ట్ చేస్తారో అవిటితోటే బుక్ లెటర్ హెడ్ కానీ, ఇన్వాయిస్ కానీ, కొటేషన్ కానీ, టీషర్ట్ కానీ, లేకపోతే మీ బ్యాగ్స్ కానీ, మీ ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ కంపెనీ లోగో లాగా కనుక మనం చేసుకుంటే ఉన్నంతలో, నేనేం కొన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు, ఉన్నంతలో మీరు ఆ కలర్ కాంబినేషన్ కనుక వాడితే ఆ కలరు కస్టమర్స్కి రికగ్నైజ్ అవుతుంది. ఎక్కడ ఆ కలర్ చూసినా మనదే అనే ఫీలింగ్ కలుగుతుంది. 10 మంది ఫోటోగ్రాఫర్లో మీరు నంబర్ 1 ఫోటోగ్రాఫర్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఎవరికైనా లోగోస్ క్రియేట్ కావాలి, లోగోస్ ఎలా తీసుకోవాలి, ఐడియాస్ ఎలా కావాలంటే జస్ట్ మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ కింద దానికి సంబంధించిన లింక్ కానీ, దానికి ఎలా తీసుకోవాలి కానీ, లేదా దానికి సంబంధించి ఏదైనా జూమ్ సెమినార్ కానీ మీకోసం కండక్ట్ చేస్తాను. మరి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నాకు ఇంకా మీకేం కావాలి అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియజేశారనుకోండి, అటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కస్టమర్ అగ్రిమెంట్, కొటేషన్ ఎలా చేయాలి, ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేయాలి, అలాగే కస్టమర్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇప్పుడు కమ్యూనికేషన్ టూల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఫోటోగ్రఫీలో ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుసుకోబోతున్నారు. మరి అందుకే ఈ ఛానల్ ఎప్పుడు మీ వెంటే ఉండాలి. ఈ ఛానల్తో పాటు నేను మీ వెంటే ఉంటాను. సదా మీ సేవలో మీ ఎడిట్ పాయింట్ రమేష్.